బేసిస్లో జనరేషన్ మారుతూ ఉంది. వాళ్ళ ఆలోచనలు కూడా మారుతూ ఉన్నాయి. అలాగే రాజకీయాలని చేసేటువంటి తీరు, సహచరులతోటి కలిసిమెలిసి ఉండేటువంటి పద్ధతి ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ లోకేష్ గారు పార్లమెంట్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, పార్లమెంటుకు సంబంధించిన ఎంపీలు, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి 7 ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర ఎంపీ వాళ్ళతోటి ఇతర నాయకులతోటి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇది ఒక రోజుతోటి అయ్యేటువంటి డిన్నర్ కాదు. ప్రతిరోజు 7 గంటల నుంచి ఆ డిన్నర్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాన్నే ఆత్మీయ సమావేశం లేదంటే ఆత్మీయ సమ్మేళనం అంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో ఇప్పుడు ఉండే జనరేషన్కి గెట్ టుగెదర్. అక్కడ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. హై ఎండ్లో ఉండేటువంటి డిన్నర్ అది. ఆ డిన్నర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కుటుంబ సమేతంగా ఎమ్మెల్యేలు వచ్చి ఎమ్మెల్యేలు హాజరవుతూ ఉన్నారు. ఆ సందర్భంగా లోకేష్ గారు రౌండ్ టేబుల్ సమావేశాల్లో వాళ్ళతోటి మాట్లాడటం, కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి మహిళలకి మంగళగిరి చేనేత వస్త్రాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుతున్నారు లోకేష్ గారు. మరి ఇది ఎందుకు జరుపుతున్నారు? ఇప్పుడే ఎలక్షన్స్ లేవు. ఎమ్మెల్యేలు పిలిస్తే మామూలుగా మీటింగ్కి వస్తారు. కానీ డిన్నర్ ఏర్పాటు చేసి కుటుంబ సమేతంగా ఎందుకు ఏర్పాటు చేశారు లోకేష్ గారు అంటే ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. ఆ కుటుంబంలో మనందరం సభ్యులు నేను వేరు కాదు, మీరు వేరు కాదు, కార్యకర్తలు అందరూ ఒకటే, అందరికీ సైన్యాధిపతి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది చాలా కాలం నుంచి చెప్తున్నారు. అలాంటి దృక్పథం ఇన్సైడ్ రావడానికి ఆయన ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. బహుశా ఎలక్షన్స్లో కూడా ఆయన కార్నర్ మీటింగ్స్ పెట్టడం, యోగాలం సందర్భంగా మీటింగ్లు ఏర్పాటు చేయడం, కార్నర్ మీటింగ్స్, ఇవన్నీ కూడా కొత్త పంద. లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. గతంలో ఒక అధినేత తోటి రావాలంటే ఎమ్మెల్యేల వరకు వచ్చేవాళ్ళు. కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఇలా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన సందర్భాలు తక్కువ. ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయాలే కాదు, రాజకీయాన్ని రాజకీయం కోణం నుంచి కాకుండా ఆత్మీయ కోణం నుంచి చూడాలి. అప్పుడే కలిసిమెలిసి అందరూ ఉంటారు. అలాగే ఐక్యంగా పనిచేస్తారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఈ కాన్సెప్ట్లో లోకేష్ గారు వెళ్తూ ఉన్నారు. సో అద్దె ఇల్లు, అలాగే సొంత ఇల్లు, ఈ కాన్సెప్ట్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మనకి అసెంబ్లీ లేదా సచివాలయం అనేది అద్దె ఇల్లు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనేది సొంత ఇల్లు అని చెప్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ని బిల్డప్ చేయడానికి ఆయన ఇలాంటి డిన్నర్ విందులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఆత్మీయ విందులు ఏర్పాటు చేయలేదు. కొత్త పందాకి లోకేష్ గారు తెరదీశారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా బాగా రాబోయే రోజుల్లో అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.